హలో ఫ్రెండ్స్, నేను మీ కోడ్ కవి. ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో లిస్ట్ అంటే ఏంటి, టపుల్స్ అనేది ఏంటి చూద్దాం. ఇంకా మీరు ఈ సిరీస్ లో ముందు వీడియోస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ చెక్ చేయండి. సరే చూడండి, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంట్రొడక్షన్ టు లిస్ట్ అండ్ టపుల్స్ అంట. అంటే లిస్ట్ టపుల్స్ అంటే ఏంటి ఇక్కడ చూడండి. లిస్ట్ టపుల్స్ అంటే చాలా సింపుల్. లిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఎలా రాస్తారంటే కొంచెం ఇప్పుడు నార్మల్ గా ఇంటీజర్స్ రాస్తారా? ఎలా రాస్తారు ఇంటీజర్స్? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5, బి ఈజ్ ఈక్వల్స్ టు 10, సి ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇలా రాసుకుంటూ పోతారు. నేను ఇలా రాసుకోకుండా అన్ని ఒకటే చోట స్టోర్ చేసుకోవాలంటే ఎలా రాస్తారు? ఇలా సపరేట్ వేరియబుల్స్ కాదు. అలా స్టోర్ చేసుకోవాలంటే అప్పుడే లిస్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ ఏంటంటే దీంట్లో ఎలా రాయొచ్చు? సింపుల్ రాసేయచ్చు. 5, 10, 15 ఇలా ఏమన్నా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా లిస్ట్ ఇదే కాదు, ఇక్కడ చూడండి. ఒకవేళ లిస్ట్ పేరు నేను ఏ పెట్టుకున్నాను అనుకో, నేను లిస్ట్ పేరు ఏ పెట్టుకుంటే దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకో. ఫస్ట్ కోడ్, నెక్స్ట్ 5, నెక్స్ట్ 2.14 ఇలా ఏదైనా స్టోర్ చేసుకోండి, మీ ఇష్టం. ఇది లిస్ట్. కానీ లిస్ట్ కి టపుల్స్ రెండు ఒకటే డేటా స్టోర్ చేసుకుంటాయి. లిస్ట్ కి టపుల్ కి డేటా మీకు డిఫరెన్స్ ఏంటి చెప్తా చూడండి. లిస్ట్ అంటే మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఇది మోడిఫై చేయొచ్చు. మోడిఫై గుర్తుపెట్టుకోండి. మోడిఫై అంటే ఇక్కడ 5 ఉంది, నాకు నచ్చలేదంటే ఈ 5 తీసి 15 చేస్తా, ఇంకా నచ్చలేదంటే 20 చేస్తా. ఇప్పుడు టపుల్స్ చూడండి, టపుల్స్ కూడా సేమ్ ఉంటుంది, ఇలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఏ ఈజ్వల్ లిస్ట్ లో ఎలా ఉంది, ఇలా ఉంది. టపుల్స్ లో ఎట్లా ఉంటుందంటే ఏ ఈజ్వల్ ఇలా ఉంటాయి. అంటే ఇక్కడ పారాన్సిస్ ఉంటాయి, ఇక్కడ వచ్చి స్క్వేర్ బ్రేసెస్ ఉంటాయి, అంతే డిఫరెన్స్ మొత్తం. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇది ఇమ్యూటబుల్, ఇంకా మాడిఫై చేయగలము. ఇది మ్యూటబుల్ అంటే మాడిఫై చేయగలము. ఇంకా డిఫరెన్స్ ఏంటి దానికి? ఇమ్యూటబుల్ అంటే మాడిఫై చేయలేము. ఇక్కడ 5 ఉంది, నేను మారుస్తానంటే అవ్వదు. 5 అంటే 5 పెట్టాలి, దాన్ని మార్చుకుంటానమ్మా అంటే నా వల్ల కదమ్మా ఉంటుంది. చూడండి ఇక్కడ బోత్ కెన్ స్టోర్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండ్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ పైథాన్. డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఇక్కడ ఇంటీజర్స్ మాత్రమే, ఎలాంటి డేటానన్నా స్టోర్ చేసుకో. ఈ ఫీచర్ ఎలా అంటే సి లాంగ్వేజ్, జావాలో ఉండదు. దానిలో ఎలా ఉంటాయంటే నీకు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటీజర్స్ మెన్షన్ చేసేవాడు, ఇంటీజర్స్ మాత్రమే స్టోర్ చేసుకోవాలి. లేదా స్ట్రింగ్స్ పెట్టాను, స్ట్రింగ్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటారు. వేరే డేటా టైప్ ఇలా పైథాన్ లో లిస్ట్ ఉన్నట్టు ఎలా అంటే అలా స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఇక్కడ డిఫరెన్స్ చూడండి, లిస్ట్ టపుల్ డిఫరెన్స్ చూద్దాం. ఏంటి డిఫరెన్స్? ఫస్ట్ మ్యూటబిలిటీ చూద్దాం. లిస్ట్ అనేది మ్యూటబుల్, కెన్ బి మోడిఫైడ్. టపుల్స్ అనేది కెనాట్ బి మోడిఫైడ్. సింటాక్స్ చూడండి, ఇది చెప్పాక ఇంతకుముందే స్క్వేర్ బ్రేసెస్ తో చేసేది లిస్ట్, పారాన్సిస్ తో చేసేది టపుల్స్. ఇంకా ఇక్కడ చూడండి, ఇది మోడిఫై చేస్తూ ఉంటాం కాబట్టి ఇది కొంచెం స్లోవర్ డ్యూ టు మ్యూటబిలిటీ. అంటే మోడిఫై చేస్తాం అనేది ఎప్పుడంటే అప్పుడు మోడిఫై చేస్తాం, కాబట్టి ఇది కొంచెం స్లో ఉంటుంది లిస్ట్ అనేది. దీనికి మోడిఫై చేసేది ఉండదు, ఫిక్స్డ్, కాబట్టి ఇది ఫాస్టర్. ఓకేనా? ఇక్కడ యూజ్ కేసెస్ చూడండి. యూజ్ కేసెస్ ఎప్పుడు మనకు తెలుసు, నార్మల్గా ఎప్పుడైతే ఫ్రీక్వెంట్ గా మోడిఫై చేస్తామో అప్పుడు ఏది వాడతాం? లిస్ట్ వాడతాం. లేదు అంటే నార్మల్ ఇంకోటి ఏం వాడతాం? కాన్స్టెంట్ డేటా. ఇది చూడండి, కాన్స్టెంట్ డేటా మారదు, అలాంటప్పుడు టపుల్స్ వాడతాం. ఓకేనా? కానీ టపుల్స్ పెట్టారంటే అది డేటాను మార్చలేము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రియేటింగ్ లిస్ట్ అంట. లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయాలంటే అంటే ఫస్ట్ ఖాళీ లిస్ట్. లిస్ట్ అంటే ఇప్పుడు చూడండి, నార్మల్ కూడా మీరు ఎప్పుడైనా బజార్కి వెళ్ళాలి, అలాంటప్పుడు ఏంటి, ఒక లిస్ట్ కావాలా? ఫస్ట్ ఆ లిస్ట్ పేపర్ తీసుకుంటారా? ఆ పేపర్ తీసుకోవడానికి ఇది ఆ పేపర్ ఫస్ట్ నీ చేతిలోకి రావాలంటే ఇలా మై లిస్ట్ కదా, ఏదైనా పెట్టుకో, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా పెట్టేసి, ఇది లిస్ట్. ఇప్పుడు దాంట్లో నంబర్స్ పెట్టి నువ్వు డిఫైన్ చేయాలంటే ఇది చూడండి, ఇంటీజర్ నంబర్స్ అంటే ఇది ఇంటీజర్ లిస్ట్. ఇంటీజర్ లిస్ట్ అంటే ఏం లేదు, నువ్వు ఏదైనా రాసుకోవచ్చు, పేరు పెట్టుకున్నావు ఇంటీజర్ లిస్ట్ అని. ఇక్కడ ఏం స్టోర్ చేసుకుంటున్నావు? 1, 2, 3 స్టోర్ చేస్తాను. మధ్యలో 2.15 రాసావు అనుకో, దీని పేరు ఇంటీజర్ లిస్ట్ అని పెడతావు, ఎందుకంటే ఈ ఫ్లోట్ ఉంది కాబట్టి మిక్స్ లిస్ట్ అని పేరు పెట్టుకుంటావు, అంతే. ఇది చూడండి, ఇక్కడ నుంచి చూడండి 1 పైథాన్ 3.14 అంతే. ఇక నెక్స్ట్ లిస్ట్ అంటే లిస్ట్ లో లిస్ట్ అంటే ఇప్పుడు లిస్ట్ ఏంటి, ఇది లిస్ట్. మళ్ళీ దీని లోపల మళ్ళా లిస్ట్ రాస్తే ఏమవుతుంది? నెస్టెడ్ లిస్ట్ అవుతుంది. ఒకసారి మీకు రాసి చూపిస్తున్నాడు. చూడండి అమ్మా, ఇక్కడ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ లిస్ట్ పెట్టాలి కదా. లిస్ట్ ఏమన్నా పెట్టుకో, నువ్వు ఎల్ఈసి వచ్చాను పెట్టుకో. ఇదేంటి, ఖాళీ లిస్ట్. ఒకసారి కావాలంటే ప్రింట్ చేస్తుంది. దీనికి కూడా అంతే, టైప్ ఆఫ్ ఫంక్షన్ అని చూసామా ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ ఎల్ అని పెడితే ఏం రావాలి? ఇప్పుడు ఏమొస్తుందో లిస్ట్, కాబట్టి లిస్ట్ వస్తుంది. ఇదిగో చూడండి. నేను ఇక్కడ స్మాల్ ఎల్ ఇచ్చా, క్యాపిటల్ ఎల్ పెట్టాను, నాలా మర్చిపోయారు మీరు కూడా.
ఇక్కడ చూడండి క్లాస్ ఏంటి లిస్ట్ అంట. ఓకేనా, సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తా, దీంట్లో డేటా స్టోర్ చేస్తా 1, 2, 3. ఇప్పుడు దీన్ని లిస్ట్ ప్రింట్ చేయాలంటే డైరెక్ట్ గా ఎల్ పెట్టేస్తా, అయిపోయింది. ఓకేనా, ఇక్కడ చూడండి రన్ అయిపోయింది. ఇంత ముందేమో ఎంటీ లిస్ట్. ఇక్కడ చూడండి ఇది ఏంటి, ఇది ఎంటీ లిస్ట్. డేటా పెట్టామంటే ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటీజర్ లిస్ట్. మీ ఇష్టం, ఇంటీజర్ లిస్ట్ పేరు అనుకుంటే అనుకోండి, లేదంటే లేదు. ఇక్కడ ఏంటి మిక్స్డ్ చెప్పాను కదా, మిక్స్డ్ డేటా టైప్ స్టోర్ చేసుకోవచ్చు. 3.14 పెడతాను, వస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, వచ్చింది. ఇంకా నేను 3.14 కాదు, దీంట్లో కోడ్ కవి కూడా యాడ్ చేస్తాను. కోడ్ కవి చూడు ప్రతి ఒక్కటి తీసుకుంది. కానీ ఇప్పుడు నేను ఈ లిస్ట్ ఏం చేస్తానంటే ఇలా పెడతా, ఒక టపుల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో టైప్ ఆఫ్ ఎల్ అని పెడితే ఏం రావాలా, టైప్ ఆఫ్ ఎల్ అని పెడితే టపుల్ వచ్చేస్తుంది అంతే. ఓకేనా, ఇది చూసాం మనం. ఇప్పుడు యాక్సెస్ చేయడం, లిస్ట్ యాక్సెస్ చేయడానికి చూద్దాం. ఫస్ట్ ఇటు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, మై లిస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ ఎలిమెంట్ రావాలంటే 0తో, అంటే ఇక్కడ ఇండెక్సింగ్. ఇంత ముందు ఒక వీడియోలో చెప్పా ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుందని. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేయాలంటే, యాక్సెస్ చేయాలంటే ప్రింట్ ఏమని పెడతా, ప్రింట్ క్యాపిటల్ L ఆఫ్ 0 అని పెడతా, అయిపోతుంది. ఈ కాన్సెప్ట్ తెలుసుగా, ఇండెక్సింగ్. అసలు ఇండెక్సింగ్ అంటే కాన్సెప్ట్ ఇంకొకసారి చెప్తా చూడండి మీకు క్లియర్ గా. ఇప్పుడు చూడండి, ఇండెక్సింగ్ అంటే ఏం లేదు, ఈ నంబర్స్ ఉన్నాయా, ఒకసారి చెప్తా చూడండి. ఈ ఫస్ట్ నెంబర్ ఉంది. ఇండెక్సింగ్ అంటే ప్రతి ఏ సీక్వెన్స్ అయినా, ఇప్పుడు ఎల్ సీక్వెన్స్ ఉంది, ఇది సీక్వెన్స్ అంటాం. ఈ సీక్వెన్స్ లో దీని ఇండెక్స్ ఫస్ట్ దానికి 0 ఉంటుంది, సెకండ్ దానికి ఎప్పుడు 1, థర్డ్ దానికి ఎప్పుడు 2, ఫోర్త్ 3, అంటే ఇలా పోతుంది. ఫస్ట్ 0 నుంచి ఇలా పెరుగుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ నువ్వు యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తావు, 0 ఇండెక్స్ అంటాం. ఒకవేళ లాస్ట్ ఎలిమెంట్ ఇదంతా, ఈ లిస్ట్ సైజ్ వచ్చి 5 అనుకోండి, అంటే లాస్ట్ ఎలిమెంట్ సైజ్ ఎంత ఉంటుంది అప్పుడు 5 - 1. ఒకవేళ n సైజ్ అయితే లిస్ట్ సైజ్ n, లాస్ట్ ఎలిమెంట్ ఎంత ఉంటుంది ఇండెక్స్ n - 1 ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ లాస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే నేను ఏం చేస్తా, n - 1, 5 టోటల్ సైజ్ అంతా 5 - 1 పెడితే లాస్ట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే 0, సెకండ్ ఎలిమెంట్ కావాలంటే 1 పెట్టేస్తా, థర్డ్ ఎలిమెంట్ 2 పెట్టేస్తా, ఇలా వచ్చేస్తుంది కదా. ఒకసారి చూద్దాం చూడండి. ఇప్పుడు 0 పెట్టాను, వచ్చింది. ఇప్పుడు సైజ్ ఎంత ఉంది, 5 ఉంది నీకు మొత్తం లిస్ట్. 5 - 1 పెట్టు, లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసిందా కోడ్ కవి, అంతే సింపుల్. ఒకవేళ ఇప్పుడు మాడిఫై చేయడం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మై లిస్ట్ ఆఫ్ 1 అని ఇచ్చాడు, అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి వాల్యూ కొత్తది పెడుతున్నాడు, న్యూ వాల్యూ. అంటే ఇక్కడ చూడండి చేంజ్ వాల్యూ అట్ ఇండెక్స్ 1, అంటే ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ మారుతుంది. ఇంకోటి చూడండి కింద అన్ని చెప్తాను ఒకటేసారి. మై లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ 5, అంటే అపెండ్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. అపెండ్ అని వచ్చింది అంటే ఇది లాస్ట్ ఎలిమెంట్ లో యాడ్ చేస్తుంది. నువ్వు ఏ నంబర్ అయితే ఇచ్చిండో అది లాస్ట్ ఎలిమెంట్ దగ్గర యాడ్ చేస్తుంది. ఇది ఇండెక్స్ కాదు. ఈ 5 అనేది 5 దగ్గర యాడ్ చేయమని కాదు, లాస్ట్ లో యాడ్ చేయండి. ఇది ఇక్కడ అపెండ్ అని ఉంది, లాస్ట్ లో ఏం యాడ్ చేయాలంటే 5 యాడ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు రిమూవ్ ఆఫ్ 2 అని ఉంది. ఎప్పుడైతే 2 అనేది కనిపిస్తుందో ఫస్ట్ లో ఎప్పుడైతే 2 కనిపిస్తుందో 2ని తీసేస్తుంది అంతే. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే L ఆఫ్ 4 ఉంది, లేదా L ఆఫ్ 2 చూడండి. 2 అంటే ఏంటి, ఇక్కడ 0, 1, 2 అంటే 3. ఈ 3ని ఏం చేస్తానంటే నేను సరే ఈ 3ని ఏం చేద్దామంటే 33 చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ప్రింట్ వచ్చిందిగా. ఇక్కడ చూడండి 33 అయిపోయింది. ఎక్కడ 2 పెట్టింటారు, ఎందుకు, ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. అపెండ్ అన్నా ఇది నేను, చూడండి అపెండ్ ఏం చేద్దాం, ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ నంబర్ ఎంత పెడదాం, లాస్ట్ లో వెల్కమ్ అని పెడదాం. ఓకేనా, చూడండి ఎక్కడ యాడ్ అయింది వెల్కమ్, లాస్ట్ లో యాడ్ అయిపోయింది, అంతే కదా. క్లియర్. సరే నెక్స్ట్కి వెళ్ళి చూద్దాం. ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి రిమూవ్ చూద్దాం. రిమూవ్ కూడా చూపిస్తాడు అండి.
ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్ ఏ నెంబర్ రిమూవ్ చేద్దాం 33 ఇంతకుముందు యాడ్ చేసాం 33 ఆ 33 అని రిమూవ్ చేద్దాం 33 యాడ్ అయింది కనిపించలేదు ఇప్పుడు 33 ఎందుకు పోయింది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇవి మొత్తం మెథడ్స్ ఇవన్నీ ఒకసారి మీకు చూసుకోండి ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి ఓకేనా. ఒకసారి చెప్తాడు సింపుల్ చెప్తాడండి ఇక్కడ చూడండి అపెండ్ అంటే లాస్ట్ లో ఎలిమెంట్ యాడ్ చేయడానికి. ఎక్స్టెండ్ అంటే ఏం లేదు ఇప్పుడు మనకి లిస్ట్ ఉంది ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు దీంట్లో 2 3 4 ఉన్నాయి. ఇంకొక లిస్ట్ L1 ఈజ్ ఈక్వల్స్ టు అంటే దీంట్లో 3 6 7 ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ ఫస్ట్ లిస్ట్ యాడ్ చేయాలంటే L1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ L1 అని పెడితే ఇక్కడ ఏం లేదు అప్పుడు ఎల్ ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే 2 3 4 6 7 ఈ నంబర్స్ అనేది ఎక్స్టెండ్ అయిపోతాయి ఇంత ముందు లిస్ట్ ఓకేనా. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇన్సర్ట్ అంటే ఏం లేదు ఇంత ముందు అపెండ్ చూసాం. అపెండ్ అంటే లాస్ట్ ఎలిమెంట్ దగ్గర యాడ్ చేసేది ఇది అలా కాదు ముందు 2 ఇచ్చామంటే సెకండ్ ఇండెక్స్ దగ్గర యాడ్ అయిపోతుంది ఓకేనా. ఇక్కడ రిమూవ్ ఉంది ఇది మీకు తెలుసు రిమూవ్ అనేది. పాప్ అంటే చూడండి పాప్ అంటే ఇంత ముందు రిమూవ్ అంటే ఫస్ట్ అక్రెన్స్ పాప్ అంటే ఏం లేదు లాస్ట్ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ మీకేస్తుంది. ఇక్కడ చూడండి రిమూవ్స్ ది లాస్ట్ ఎలిమెంట్ ఓకేనా. ఇక్కడ చూడండి సార్ట్ అని ఉంది సార్ట్ అంటే ఏం లేదు సార్ట్ అయిపోతుంది ఎలిమెంట్స్ అన్ని అంటే నంబర్స్ అరేంజ్ అయిపోతాయి. ఇప్పుడు 2 3 4 ముందర 5 ఉంది. ఎప్పుడైతే నువ్వు ఇది ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు అనుకుంటే ఎల్ డాట్ సార్ట్ ఆఫ్ అని వస్తుందో ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే 2 3 4 5 వస్తుంది ప్రింట్ ఎల్ పెట్టినప్పుడు ఓకేనా. ఇది రివర్స్ అయిపోతుంది ఎలిమెంట్ అంటే ఎలా రాస్తామంటే దీని సింటాక్స్ ఎల్ డాట్ రివర్స్ ఆఫ్ అని పెడితే రివర్స్ అయిపోతుంది ఓకేనా. చూసుకోండి ఒకసారి ఇక్కడ చూడండి టపుల్స్ యాక్సెస్ చేయడం వల్ల చూడండి యాక్సెస్ చేయాలంటే ఎలా ఇక్కడ చూడండి 0 అని పెట్టావు 0 అని పెడితే ఏమొస్తుంది తెలుసు మనకి ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఇక్కడ చూడండి దీన్ని స్లైసింగ్ ఆపరేషన్ అంటారు ఇది లిస్ట్ లో కూడా ఉంటుంది. 1:3 అంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి థర్డ్ ఇండెక్స్ ఉందా థర్డ్ ఇండెక్స్ ముందు వరకు అంటే 2 ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ 1:5 అని ఉంది అనుకోండి 1 2 3 4 ఈ 4 ఇండెక్స్ లో ఏమైతే ఎలిమెంట్స్ ఉంటాయి అవన్నీ యాక్సెస్ అయిపోతాయి ఓకేనా. ఇక్కడ లెంత్ కనుక్కోవాలంటే తెలుసు లెంత్ ఆఫ్ మధ్యలో ఈ టపుల్ అయితే టపుల్ పెట్టాలి లిస్ట్ అయితే లిస్ట్ పెట్టాలి లిస్ట్ లో కూడా ఉంది ఈ ఫంక్షన్. ఇక్కడ టపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ టపుల్ మెథడ్స్ ఏమేమి కౌంట్ ఉంది. ఇప్పుడు ఏదైనా ఎలిమెంట్ కౌంట్ చేయాలనుకో ఇప్పుడు లిస్ట్ లో కూడా యాడ్ చేయాలి లిస్ట్ లోనే యాక్సెస్ చేయొచ్చు టపుల్స్ లో రెండు దానిలోనే మెథడ్. లిస్ట్ ఉంది లిస్ట్ లో సపోజ్ 3 4 3 అని ఉంది. ప్రింట్ ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 3 అని పెట్టావు అప్పుడు ఏమొస్తుంది 3 అని ఉంటే అని వస్తుంది. ఇది సేమ్ టపుల్స్ లో కూడా ఉంది ఇది టీ పెట్టు టపుల్స్ లో కూడా సేమ్. ఇండెక్స్ ఉంది ఇండెక్స్ కనుక్కోవాలి అంటే ఇండెక్స్ ఆఫ్ 3 అంటే ఇప్పుడు నువ్వు ఇండెక్స్ ఎంత ఇక్కడ ఫస్ట్ ఉంది దీని ఇండెక్స్ కనుక్కోవాలంటే టీ డాట్ ఇండెక్స్ ఆఫ్ 3 పెట్టామంటే ఈ ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ వస్తుంది ఈ లాస్ట్ ఇండెక్స్ రాదు ఫస్ట్ ఇండెక్స్ వస్తుంది 0 ఓకేనా. ఇక్కడ మోడిఫై చేయడానికి ఉండవు పాపులు అపెండ్ ఇవన్నీ ఫంక్షన్స్ ఉండవు ఎందుకంటే ఇది ఫిక్స్డ్ లిస్ట్ ఇది మోడిఫై చేయలేము ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్ చెప్పాం కదా ఇంతకుముందే. ఇక్కడ యాక్టివిటీస్ ట్రై చేయండి మీరే. క్విజ్ ఉంది మీకు దీంట్లో ఏ ఆన్సర్స్ రాకపోయినా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది దాంట్లో చెక్ చేయండి ఓకేనా. ఆన్సర్స్ అన్ని షేర్ చేస్తాను ఇంకా జాయిన్ అయిపోతే కింద లింక్ జాయిన్ అయిపోండి. ఇక నన్ను ఇలాగే మీరు సపోర్ట్ చేయాలని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మనం చాలా డెప్త్ గా చెప్తున్నాం. ఇప్పుడు మామూలు మిగతా వీడియోస్ ఉన్నలాగే ఏదో లైట్ గా పైన చెప్పుకుంటూ లేదు. ఒక్కొక్క వీడియో 30 minutes 25 minutes ఉంది చాలా క్లియర్ గా అంటే క్లియర్ గా ఉంది ఓకేనా. ఓకే థ్యాంక్ యూ.